లెవెల్, టెర్షియరీ లెవెల్ అని ఉంటుంది. మనము ప్రైమరీ కేర్ అంటే పిఎస్సి సబ్ సెంటర్. అందులో ఏంటంటే మనం అవగాహన ఎక్కువ, జబ్బులు రాకుండా ఎక్కువ, తొందరగా చూపించుకోవాలా, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేదాకా చూసుకోవద్దు. ప్రివెంటివ్ మళ్ళీ జబ్బులు రాకుండా వ్యాక్సినేషన్ అట్లాంటిది ఎక్కువ ఉంటుంది. సెకండరీ లెవెల్ అంటేనేమో ఏరియా హాస్పిటల్స్ ఆ వాటిలలో ఉంటుంది. చిన్న చిన్న కేసులు అవుతూ ఉంటాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్ టెర్షియరీ లెవెల్ అంటారు. సో మనము ఈజీగా అందరికి అవైలబుల్, రీచబుల్ ఉంటాము. సో మనం ఉన్న 2 కాన్స్టిట్యుయెన్సీలో ఒక 15 మండలాలు అందరినీ, మెడికల్ ఆఫీసర్స్ని, ఏఎన్ఎంను, సూపర్వైజర్ని వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ అవగాహన. ఇప్పుడు చాలామంది కూడా కొంచెము ఒక్కొక్కరు ఒక చేస్తుంటారు. వాళ్ళందరినీ ఒక్క 35కి తెచ్చి మనం అందరికి రీచ్ అయ్యేటట్టు, అంటే ఈజీగా కన్సల్టేషన్ ఉండే తర్వాత తొందరగా అవగాహన మనది చాలా. ఇప్పుడు ఏంటంటే మనం ఐసీలలో పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమీడియట్ అటెన్షన్ లేకపోవడం. అంటే ఒక జబ్బు ఇప్పుడు చిన్న పొగ వస్తుంది సార్, అప్పుడే ఒక నీళ్ళతో పోతుంది. ఒక గ్లాస్ నీళ్ళు చాలు. మంట అయినాక మన 10 ఫైర్ ఇంజన్లు వచ్చినా కూడా మనము అట్లాంటి కండిషన్స్ వస్తుంటాయి అన్నట్టు. సో మనకు అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో దాన్ని ఖచ్చితంగా మనం విలేజ్లలో పోయేటట్టు చేస్తాం ఖచ్చితంగా అవగాహన. సో ఖచ్చితంగా రీచ్ అవుతాం సార్. మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉండాలా. నమస్కారం. ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మన గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి చదివి ఒక మంచి డాక్టర్గా పేరొందిన ఆర్మూర్లో సార్ రవీందర్ సార్ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓగా ఈ మధ్యనే పదవి బాధ్యతలు స్వీకరించినందుకు సార్ని కంగ్రాచులేషన్ చేస్తూ, సార్కి శుభాభినందన తెలియజేస్తూ 2 మాటలు సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో అప్పట్లో 90స్లో 2002Kలో వైద్య విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ఒక చిన్న కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఒక సర్జన్ లెవెల్ వరకు వచ్చినటువంటి సార్కి ప్రాక్టికల్ మైండ్ సెట్ చాలా తెలుసు. సార్ నాకు చాలా సన్నిహితులు కాబట్టి చెప్తున్నా. ఏదున్నా కూడా ప్రాక్టికల్గా ఆ భావజాలం కూడా 100% రీచ్ అయ్యే విధంగా ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఎండ్ యూజర్ ఖచ్చితంగా బెనిఫిట్ పొందాలని అనుకుంటాడు. సార్ యొక్క క్రమశిక్షణ కానీ అండ్ పట్టుదల కానీ అంతకుముందు ఈ ఏరియా హాస్పిటల్ కాకుండా జక్రాన్పల్లిలో, మోర్తాడ్లో చేసినప్పుడు సార్ గురించి తెలుసు. ఎందుకంటే సార్ ఏదైనా కానీ క్రమశిక్షణ ముఖ్యము. మనం ఏదైతే అటెన్షన్ ఇస్తామో రోగులకు, వారందరూ కూడా ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలా. కానీ సినిమాలో చూపించినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంత ఇబ్బందికరంగా ఉంటుందా అనే విధంగా కాకుండా 100% ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా రోగులకు ఫస్ట్ సార్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అవగాహన పెంచుకొని రోగులకు, దాని తర్వాత వాళ్ళని ప్రేమగా పలకరించడం, స్టాఫ్ని కరెక్ట్గా కంట్రోల్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే పై వారు కరెక్ట్గా ఉంటేనే కింది వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో సార్ టాప్ లెవెల్లో ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణ కలిగి వర్క్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సార్కి ఇప్పుడు ఈ యొక్క ఆర్మూర్ సబ్ డివిజన్, ఇంతకుముందు జరిగినటువంటి ఆర్మూర్ కానీ, మోర్తాడ్ కానీ, జక్రాన్పల్లి ఈ ఏరియా సబ్ డివిజన్లో ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలు జరిగినాయి. కారణం ఏంటంటే ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ పైనటువంటి పాత అపోహలన్నీ తొలగించి ఖచ్చితంగా ఈ రోగులకు కానీ, అయితే గర్భిణీలకు, మహిళలందరికీ కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చి మంచి నీట్నెస్గా, క్లీన్లీగా ఉంటూ ఈ మధ్య ఆర్మూర్ కానీ అటువంటి హాస్పిటల్స్కి వెళ్తుంటే ఎంతో నీట్గా కనబడుతుంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తలదన్నే విధంగా ఇవన్నీ మంచి జరుగుతున్నాయంటే ఇటువంటి ఆఫీసర్లే. కాబట్టి సార్కి యొక్క సేవలను గుర్తించి ప్రభుత్వం కూడా డిఎంఎండ్హెచ్ఓగా ఈ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓగా ఇవ్వడం అనేది 100% మా ఆర్మూర్ ప్రాంత వాసులందరికీ సంతోషం. మీ యొక్క సేవలు ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి కాబట్టి మీలాంటి ఆఫీసర్స్ రావాలి సార్. అండ్ మేమందరం కూడా మా ట్రస్ట్ ఫౌండేషన్ తరఫు నుంచి ఎంకరేజ్మెంట్ కోసం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలని మేము కూడా సజెస్ట్ చేస్తాం. కాబట్టి మీ నేతృత్వంలో మీ యొక్క సూపర్వైజర్స్ కానీ, ఏఎంఎంస్ కానీ, డాక్టర్స్ అందరూ కూడా మంచిగా ప్రభుత్వ హాస్పిటల్స్కి ఇంకా మంచి పేరు తీయాలని కోరుకుంటూ సార్కి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటాం.